ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవడం అన్నది ఖచ్చితంగా వైసీపీకి షాకే, ఊహించని పరిణామం. ఆ మధ్యన కూడా కలిశారు అన్నటువంటి ప్రచారం జరిగిన అబ్బాయి అదంతా ఉత్తుత్తుదే అని వాళ్ళే ప్రచారం చేశారు. ఇప్పుడు పీకే అటు కలవడం అన్నటువంటిది కన్ఫ్యూజనే. దీన్ని కవర్ చేసుకోవడానికి వాళ్ళే ఒక సమాచారాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఏంటంటే చంద్రబాబుతో పీకే భేటీ ఎలా జరిగిందో, ఏం చర్చించుకున్నారో, ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పిన వివరాలు ఎలా ఉన్నాయంటూ వీళ్ళు ప్రచారంలోకి తెచ్చిన పాయింట్స్ ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ పోల్ కన్సల్టెన్సీని వదిలి రాజకీయాల్లోకి వెళ్ళారు. టీడీపీకి అత్యంత ఆప్తులు కొంతమంది ప్రశాంత్ కిషోర్తో పదే పదే చంద్రబాబు గారిని ఒకసారి కన్సల్ట్ అవ్వండి అని అడిగారు. దీంతో ఫైనల్గా మీటింగ్ ఓకే చెప్పారు. దానికి ప్రతిఫలంగా 20 కోట్లు స్పెషల్ విమానం ఏర్పాటు చేశారు. చర్చలో భాగంగా ప్రశాంత్ కిషోర్ని ఈ కొద్ది రోజులైనా టీడీపీ కోసం వ్యూహకర్తగా పనిచేయాలని కోరగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను ఇప్పుడు ఐపాక్తో లేనని, దాన్ని లీడ్ చేస్తున్న వ్యక్తులు ఆల్రెడీ వేరే పార్టీతో టైఅప్లో ఉన్నారని చెప్పారు. అదే సందర్భంలో దీంతో తమకు ఐపాక్తో పని లేదు, మీరు ఒక టీం ఫామ్ చేసి ఇవ్వండి, దానికి మీరు అడిగింది చెల్లిస్తామనగా, ప్రస్తుతానికి బీహార్లో పార్టీ బలోపేతం చేసే పనుల్లో ఉన్నా, నేను చేయలేను, కావాలంటే ప్రతి నెల ఒక రోజు కేటాయిస్తాను, ఇదే ఫీజు చెల్లించండి చాలని చెప్పారు. ప్రస్తుతానికి కొన్ని సూచనలు చెప్తాను, వాటిని చేసుకోండి అని సలహా ఇచ్చారు. అభ్యర్థులను సెలెక్ట్ చేసి వెంటనే ప్రజల్లోకి పంపండి, పాత అభ్యర్థులను పెట్టుకుంటే మీకు అసలకే మోసం వస్తుంది, మీ పొత్తు పట్ల ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వండి, కులాల ప్రాతిపదికన మీరు కలిశారని ఇప్పటికే జనం బాగా నమ్ముతున్నారు, మీ పార్టీ మీ మీడియా ఒకే స్టాండ్ తీసుకోండి, ఓవర్ హైప్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో రాంగ్ డైరెక్షన్ వైపు తీసుకెళ్తున్నారు, గతంలో ఇచ్చిన హామీలను చేయలేదు అనే బ్లాక్ మార్క్ మీపై ఉన్నందున 10కి మించి హామీలు ఇవ్వకండి, మీ గత చరిత్ర పట్ల జనానికి పూర్తి అవగాహన ఉంది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే బాగా చేస్తాం, ఆయనకంటే ఎక్కువ ఇస్తాం అనే టాపిక్ రానివ్వకండి, మీరు పోటీ పడలేరు, గతంలో హామీలను అమలు చేయలేదు, ప్రజలు మీ ప్రకటనలకు వాగ్దానాలకు హామీలకు అంతగా విశ్వసనీయత లేదు, మీరు సంక్షేమం గురించి తక్కువ మాట్లాడి అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడండి, అయినా మీరు అభివృద్ధి కూడా చేయలేదు కదా, అమరావతి ప్రస్తావన అత్యవసరం అనుకుంటే తప్ప వాంటెడ్ తీసుకురావద్దు, దానివల్ల మీకు ప్రయోజనం సున్నా, మీరు 5 ఏళ్లలో సృష్టించింది భ్రమరావతి మాత్రమే అని పవన్ కళ్యాణ్ వచ్చి ప్రశాంత్ కిషోర్ ఆ మాట చెప్తాడా? ఇది వీళ్ళు సృష్టించినటువంటి కథలు అనమాట.